ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు 119 కీర్తన 28, 29, 30 వచనాలు ధ్యానం చేద్దాం. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృప వలన నీ వాక్యాన్ని రోజు మేము వింటున్నాం నాయన. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ఈ వాక్యంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, మీరే స్పష్టముగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, చాలా చక్కటి మాటలు ఇందులో ఉన్నాయి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. మనుషులకి అందరికీ ఏ ఒక్కరు కూడా వ్యసనాలు లేని వారు ఉండరు. వ్యసనం అని ఏంటంటారంటే చెడ్డ అలవాట్లను వ్యసనముగా అంటారు. అలవాట్లు అంటే మంచి అలవాట్లు ఉంటాయి, చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఈ చెడ్డ అలవాట్లనే వ్యసనము అంటారు. అంటే ఇవి మానుకోలేనివిగా ఉంటాయి కదండి. కొన్ని అలవాట్లు ఉంటాయి. మనం టీ ఎక్కువగా తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, టీ మానుకోవడం కష్టం. అయినా సరే అలాంటి వ్యసనాన్ని కొంతమంది రాను రాను తగ్గించుకుంటూ ఆ వ్యసనం లేకపోతే అలవాటు నుంచి మానుకుంటారు. అయితే కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. రోజు డ్రింకింగ్ చేసేవాళ్ళు, సారా కొట్టులో సారా తాగేవారు, లేకపోతే జూదగాళ్ళు, ఇలాంటి వాటిని త్వరగా మానుకోలేరు. అవి తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం కూడా చేయలేరు. ఇవి వ్యసనాలు, ఇవి చెడ్డవి. ఇక్కడ అంటున్నాడు, ఇలాంటి వ్యసనాలు ఏం చేస్తాయంటే మన ప్రాణము నీరైపోయేలా చేస్తాయి. చివరికి మనకు మంచిగా బ్రతకాలని ఆశ ఉన్నా సరే మంచిగా బ్రతకనివ్వు ఈ చెడ్డ అలవాట్లు. ఏ మనిషికి కూడా త్రాగుబోతుకి రోజు త్రాగి నా ఇంటికి వెళ్ళాలి, నా పెళ్ళం ద్వారా లేకపోతే నా పిల్లల ద్వారా లేకపోతే నా వీధిలో వారి ద్వారా నేను అవమానం పొందాలని అనుకోడు. ఎప్పుడు త్రాగకూడదు అనుకుంటాడు. కానీ ఆ వ్యసనము అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. చివరికి మానుకోకుండా తనలో తానే తన ప్రాణము కృంగదీసుకొని మంచిగా బ్రతకలేక చెడ్డ పేరును తెచ్చుకొని జీవిస్తూ ఉంటాడు. అతడికి సుఖము సంతోషం నిజంగా ఉండదు. అతని ప్రాణం అట్ట నీరైపోయి ఉంటుందట. కాబట్టి అంటున్నాడు, వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. ఈ చెడ్డ వ్యసనాలు ఉండే వాళ్ళకి స్థిరత్వం ముందు పోతుంది. స్థిరముగా ఉండలేరు, మంచిగా జీవించలేరు, మంచిగా వ్యాపారం చేయలేరు, మంచిగా ఉద్యోగం చేయలేరు. కాబట్టి చెడ్డ వ్యసనాలకు అందుకనే బానిసలు కాకూడదు. బానిసత్వం ఇది నేను బానిసగా నిన్ను పట్టి పీడిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏ వ్యసనాలకి నువ్వు అలవాటు కాకూడదు. చెడ్డ వ్యసనాలని మానుకోవడం చాలా కష్టం. కాబట్టి వాక్యం ద్వారానే వాటిని మానగలం. ప్రభు దగ్గరికి వస్తేనే నీవు వ్యసనాల నుంచి కూడా విడుదల పొందగలవు. ఎందుకంటే ఎంతో మంది వ్యసన పరులను, త్రాగుబోతులను, జూదగాళ్లను, వ్యభిచారులను యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితాలు మారిన వాళ్ళు కోట్ల మంది ఉంటారండి. చాలా మంది క్రైస్తవులు అలాంటి వ్యసనాల నుంచి వచ్చిన వాళ్లే. కాబట్టి సత్య మార్గం నేను కోరుకుని ఉన్నాను అంటున్నాడు. మన హృదయం ఎప్పుడైతే మారుతుందో అప్పుడే సత్యమైన మార్గాన్ని మనం కోరుకుంటాం. దేవుని రాజ్యాన్ని కూర్చి ఆశపడతాం. దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడతాం. ఇక్కడ అంటున్నాడు, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. నిజమండి, మనం దేవునిలో మార్పు చెందిన తర్వాత దేవుడు న్యాయకర్తని, ఆయన న్యాయ విధులను మనకు నేర్పిస్తాడని, ఆ న్యాయ విధులను మనం ఆయన యొక్క న్యాయ విధులను నా ఎదుట నేను ఉంచుకుని ఉన్నాను. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే తప్ప మన కపటాన్ని మనం తీసుకువెచ్చుకోలేము, లేకపోతే మన హృదయాన్ని మంచిగా మార్చుకోలేము. ప్రభు దగ్గరికి వస్తే ఆయన హృదయంలో వెలుగును కలగజేసి
నీ కప్టాన్ని, నీలో ఉండే ద్వేషాన్ని, ఇవన్నిటిని కూడా దేవుడు తీసివేయగలడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కపటపు నడత నాకు దూరము చేయము. అసలు మనలో కపటం ఉందని ఇలాంటివి దూరం చేయమని అడిగే జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే యేసు దగ్గరికి వచ్చిన తర్వాతే మనం అట్టి జ్ఞానమైన ప్రార్థనలు చేయగలం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ఉపదేశం నాకు దయచేయము. దేవుని యొక్క ఉపదేశము అందుకే మనకు కావాలి. మనం ఇంకా మంచిగా మారటానికి, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుని యొక్క ఉపదేశం మాత్రమే మనకి కావాలి. ఈ లోకంలో ఏ మాటలు మనం మార్చలేము, మన జీవితాన్ని బాగు చేయలేము. దేవుని యొక్క మాటలే పాపి యొక్క జీవితాన్ని మార్చగలరు. సమరయ స్త్రీతో యేసు ఒకే ఒక్కసారి ఆ పాపాత్మురాలైన స్త్రీతో కొద్ది నిమిషాలు మాట్లాడేటప్పటికీ ఆమె హృదయంలో మార్పు వచ్చింది. ఆమె హృదయంలో పాపపు దాహం పోయి దేవుని యొక్క జీవజలమైన దేవుని యొక్క మాటలు వినగా ఆమెకి ఆత్మదాహం పట్టుకుంది. హల్లెలూయా. వెంటనే ఆమె జీవితాన్ని మార్చుకుని తన ఊరు వారందరికీ యేసయ్య వచ్చాడు, నాతో కొద్దిసేపు మాట్లాడాడు, నా జీవితంలో మార్పు వచ్చిందని ఊరు అందరినీ కూడా యేసు దగ్గరికి తీసుకుని వచ్చింది ఒక పాపాత్మురాలైన స్త్రీ తన హృదయంలో మార్పు పొందిన తర్వాత. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే ఆదరణ పొందారో, వారు ధైర్యం పరచబడ్డారో వారందరినీ కూడా ప్రభు బహుబలంగా వాడుకోమని, నీ ఆశ్చర్యకార్యము ధ్యానం చేసుకునే జ్ఞానము వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టీ జీవన్ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, చదువులో జ్ఞానమును, జ్ఞాపశక్తిని ఇచ్చి మంచి ఆత్మీయతలో ఆ బిడ్డ ఎదిగేటట్లుగా దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ జీవన్. తిమిరహరణం అరుణోదయమే జ్యోతిర్మయుడవు నీవే, నాలో చీకటి పారజోలి వెలుగును నింపిన దేవా. తిమిరహరణం అరుణోదయమే జ్యోతిర్మయుడవు నీవే, నాలో చీకటి పారజోలి వెలుగును నింపిన దేవా. నీలో కలవు సర్వ సంపదలు